ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6E నుండి 3rd రోమన్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో సెకండ్ సెక్షన్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 3rd సెక్షన్ నుండి చూద్దాము. సో దాంట్లో చూడండి, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడో, ఇఫ్ cos x ప్లస్ cos y ఈక్వల్ టు 4/5 అండ్ cos x మైనస్ cos y ఈక్వల్ టు 2/7, సో దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 14 tan of x మైనస్ y/2 ప్లస్ 5 cot of x ప్లస్ y/2 అని అన్నాడు. ఇక్కడ మనకి హింట్ వచ్చేసి cos x ప్లస్ cos y ఈక్వల్ టు 4/5 అన్నాడు, cos x మైనస్ cos y ఈక్వల్ 2/7 అన్నాడు. అయితే సో దీని యొక్క వాల్యూ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. సో ఇక్కడ ఫస్ట్ రాద్దాం. చూడండి, ఫస్ట్ వన్ తీసుకుందాము. cos x ప్లస్ cos y ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 4/5 అని ఇచ్చారు. సో ఈ ఫస్ట్ దాన్ని ఇది ఎలా ఉంది? cos c ప్లస్ cos d లాగా ఉంది కదా. సో cos c ప్లస్ cos d లాగా ఉంది. సో దాని ఫార్ములా ఏంటి? cos c ప్లస్ cos d ఈక్వల్ టు 2 cos ఆఫ్ c ప్లస్ d/2 ఇంటూ cos ఆఫ్ c మైనస్ d/2, అంతే కదా. సో అంటే అప్పుడు ఏమవుతుంది? 2 cos ఆఫ్, ఇది c ఇది d అయితే 2 cos ఆఫ్ c ప్లస్ d/2 అంటే x ప్లస్ y/2 ఇంటూ cos ఆఫ్ x మైనస్ y/2 ఈక్వల్ టు 4/5. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో నెక్స్ట్ ఇది తీసుకుందాము. ఏంటది? cos x మైనస్ cos y ఈక్వల్ టు 2/7. ఇది ఎలా ఉంది? cos c మైనస్ cos d లాగా ఉంది, అంతేనా. cos c మైనస్ cos d. సో దాని ఫార్ములా ఏంటి? మైనస్ 2 sin ఆఫ్ c ప్లస్ d/2 అంటే ఇక్కడ x ప్లస్ y/2, ఇది c ఇది d అయితే మైనస్ 2 sin ఆఫ్ c ప్లస్ d/2 అంటే ఏంటి? x ప్లస్ y/2 ఇంటూ sin ఆఫ్ x మైనస్ y/2 ఈక్వల్ టు 2/7. ఓకేనా? ఫార్ములా ఏంటి? మైనస్ 2 sin ఆఫ్ c ప్లస్ d/2 ఇంటూ sin ఆఫ్ c మైనస్ d/2. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఇక్కడ మనకు కావాల్సింది tan కాట్లలో ఉంది. సో దీని యొక్క వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ కాస్ సైన్ ఉంది, కాస్ సైన్ ఇలా ఉంది కదా. సో అప్పుడు ఈ రెండింటిని మనం డివైడ్ చేద్దాం. ఓకేనా? సో 1/2 చేద్దాము. సో అప్పుడు ఏమవుతుంది? 1/2 చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? 2 cos ఆఫ్ x ప్లస్ y/2 ఇంటూ cos ఆఫ్ x మైనస్ y/2 బై minus 2 sin of x plus y/2 into sin of x minus y/2. ఓకేనా? సో ఈక్వల్ టు 4/5 బై 2/7. సో నెక్స్ట్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎలా ఉంది చూడండి, cos ఆఫ్ x ప్లస్ y/2 sin ఆఫ్ x ప్లస్ y/2 ఉంది. సో ఈ రెండింటిని ఒకదానిలో ఒకసారి చూడండి. సో కాస్ బై సైన్ రాద్దాము. సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, మైనస్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y/2 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y/2 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ y/2 బై సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ y/2. ఇవి రెండు ఒక దగ్గర రాద్దాం, ఇవి రెండు ఒక దగ్గర రాద్దాం. ఓకేనా? సో ఈక్వల్ టు ఇది ఎలా అవుతుంది? ఇక్కడ రాస్తున్నారు చూడండి, ఇది 4/5 ఇంటూ ఈ 2/7 అనేది పైకి వచ్చింది అనుకోండి, దాని రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఏమవుతుంది? 7/2 కదా. సో 7/2 అంటే 2 1s are 2 2s are 4 అంటే ఎంత వస్తుంది? 7 2s are 14/5. 14/5 వచ్చింది అని ఈక్వల్ టు 14/5. సో ఇక్కడ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y/2 బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y/2 అంటే ఏమవుతుంది? మైనస్ కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ y/2. ఓకేనా? సో నెక్స్ట్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ y/2 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ y/2 అంటే ఇది కాస్ బై సైన్ అంటే మళ్ళీ కూడా ఏమవుతుంది? కాటే అవుతుంది. సో కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ y/2 ఈక్వల్ టు 14/5. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ఫైన్ ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. ఓకే, సో ఫైన్ ఇటు సైడ్ తీసుకొద్దాము, ఈ కాట్ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? 5 cot ఆఫ్ ఎక్స్ ప్లస్ y/2 ఈక్వల్ టు మైనస్ ఇటు సైడ్ రాద్దాము. ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ మైనస్ రాద్దాం. మైనస్ 14 cot ఆఫ్ ఎక్స్ మైనస్ y/2. సో దట్ ఈక్వల్ 5 cot of
x plus y by 2 equal to minus 14 into 1 by cot of x minus y by 2 అంటే ఏమవుతుంది 1 by cot అంటే ఏమవుతుంది tan కదా అంటే tan of x minus y by 2 ఓకేనా సో tan of x minus y by 2 సో ఇక్కడ minus 14 tan of x minus y by 2 ఉంది సో ఈ స్టెప్ మనం ఇక్కడ రాద్దాం చూడండి సో ఈ మొత్తాన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం ఇక్కడ ఎలా ఉంది చూడండి 5 cot of x plus y by 2 ఈక్వల్ టు -14 tan of x minus y by 2 ఉంది కదా సో ఈ -14 tan of x minus y by 2ని ఇక్కడ సైడ్ తీసుకొద్దాం అప్పుడు ఏమవుతుంది 5 cot of x plus y by 2 plus 14 tan of x minus y by 2 ఈక్వల్ టు 0 ఓకేనా సో ఇదే కదా వాళ్ళు కనుక్కోమనింది 5 cot of x plus y by 2 plus 14 tan of x minus y by 2 ఈక్వల్ టు సో ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆన్సర్ మనకి 0 ఓకేనా సో దీని ఆన్సర్ వచ్చేసి 0 సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెకండ్ వన్ ఇఫ్ నన్ ఆఫ్ ద డినామినేటర్స్ ఇస్ 0 prove that cos a plus cos b by sin a minus sin b whole power n plus sin a plus sin b by cos a minus cos b whole power n equal to 2 into cot power n of a minus b by 2 if n is even 0 if n is odd అన్నాడు ఇక్కడ మనకి డినామినేటర్స్ అన్నీ కూడా 0 కాకపోతే అన్నాడు ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి ఇక్కడ sin a minus sin b ఉంది ఇక్కడ cos a minus cos b ఇవి రెండు కూడా 0 కాకుండా ఉంటే దేమని ప్రూవ్ చేయమన్నాడు దీని ఈక్వల్ టు 2 cot power n a minus b by 2 అది ఎప్పుడు n అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఇది ప్రూవ్ చేయమన్నాడు n అనేది ఆడ్ అయితే ఈక్వల్ టు ఎంత ప్రూవ్ చేయమన్నారు 0 అని ప్రూవ్ చేయమన్నాడు సో ఓకేనా సో ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ చూద్దాం మనం ఫస్ట్ వచ్చేసి రాద్దాం చూడండి ఫస్ట్ వన్ ఒకసారి ఇక్కడ చూడండి డైరెక్ట్ రాస్తున్నాను నేను ఇది ఎలా ఉంది cos c ప్లస్ cos d లాగా ఉంది కదా సో ఇది LHS ఇది RHS ఈ LHS పార్ట్ తీసుకుందాం ఇప్పుడు మనం ఓకేనా సో LHS పార్ట్ ఫస్ట్ వచ్చేసి cos a ప్లస్ cos b అంటే ఇది ఎలా ఉంది cos c ప్లస్ cos d లాగా ఉంది కదా సో ఫార్ములా ఏంటి చెప్పాను కదా మీకు ఇంతకుముందే ఏంటి 2 cos of c ప్లస్ d by 2 అంటే a ప్లస్ b by 2 ఇంటూ cos of a minus b by 2 ఓకేనా సో బై sin c మైనస్ sin d అనుకోండి సో sin c మైనస్ sin d అంటే ఏమవుతుంది 2 cos of a plus b by 2 2 cos of a plus b by 2 ఇంటూ sin of a minus b by 2 ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలండి హోల్ పవర్ n ప్లస్ మళ్ళీ ఇక్కడ ఏముంది చూడండి sin a ప్లస్ sin b అని ఉంది అంటే ఇది ఎలా ఉంది sin c ప్లస్ sin d sin c ప్లస్ sin d కి ఫార్ములా ఏంటి 2 sin of c plus d by 2 ఇంటూ cos of c minus d by 2 అంతే కదా అంటే 2 sin of c అంటే ఇది c ఇది d అనుకుంటే c plus d by 2 అంటే a plus b by 2 ఇంటూ cos of a minus b by 2 బై cos c minus cos d లాగా ఉంది ఇది అంతేనా cos c minus cos d అంటే -2 sin of a plus b by 2 ఇంటూ sin of a minus b by 2 ఓకేనా అంటే ఇది ఇలా ఇది ఏంటి అన్నమాట దీని యొక్క ఫార్ములా -2 sin of c plus d by 2 ఇంటూ sin of c minus d by 2 అని సో నెక్స్ట్ హోల్ పవర్ n ఇక్కడ చూడండి 2 క్యాన్సిల్ అయిపోతుంది cos of a plus b by 2 ఉంది డినామినేటర్లో కూడా cos of a plus b by 2 ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి సో దీంట్లో కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది నెక్స్ట్ sin of a plus b by 2 ఉంది ఇక్కడ sin of a plus b by 2 ఉంది సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి సో మిగిలినవి ఇక్కడ రాద్దాము సో ఇట్ ఈక్వల్ టు cot of a minus b by 2 హోల్ పవర్ n అంతేనా మిగిలింది ఇక్కడ cot of a minus b by 2 ఏనా ఒకసారి ఇక్కడ చూడండి సో ఇక్కడ ఈ కాస్ క్యాన్సిల్ అయిపోయింది 2 క్యాన్సిల్ అయిపోయింది ఏం మిగిలింది ఇక్కడ cos of a minus b by 2 బై sin of a minus b by 2 అని మిగిలింది అంటే cos బై sin అంటే ఏమవుతుంది కాటే కదా సో అందుకని cot of a minus b by 2 హోల్ పవర్ n అని రాసాం సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ సైన్ 2 క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ cos of a minus b by 2 sin of a minus b by 2 మిగిలింది అంటే దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ cot of a minus b by 2 హోల్ పవర్ n అంతే కదా ప్లస్ cot of a minus b by 2 whole power n
ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్లో మనల్ని ఏమని ప్రూవ్ చేయమన్నాడు, ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అవుతాయి. సో ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ కాట్ ఆఫ్ a మైనస్ b/2 దీన్ని ఇక్కడ రాయొచ్చు కదా, కాట్ పవర్ n ఆఫ్ a మైనస్ b/2 అని రాయొచ్చు కదా దీన్ని. సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉండింది కదా ఇంతకుముందు మనకి. సో ఇది ఎలా రాస్తామంటే -1 పవర్ n కాట్ పవర్ n a మైనస్ b/2. ఓకేనా. సో ఇప్పుడు n అనేది ఈవెన్ నెంబర్ అనుకోండి, n ఈజ్ ఈవెన్ అనుకోండి. సో n ఈజ్ ఈవెన్ అయినప్పుడు అంటే -1 పవర్ 2 అంతేనా. n అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు -1 పవర్ 2. సో n = 1 కాకుండా 2 తీసుకున్నాం అనుకోండి. సో -1 పవర్ 2 అంటే ఏమవుతుంది, +1 వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది నా ఆన్సరు, కాట్ a మైనస్ b/2 ప్లస్ కాట్ పవర్ n a మైనస్ b/2. సో దట్ ఈక్వల్ కాట్ పవర్ n ఆఫ్ a మైనస్ b/2 ప్లస్ కాట్ పవర్ n అంటే 2 కాట్ పవర్ n a మైనస్ b/2. ఓకేనా. సో ఇది ఎప్పుడు n ఈజ్ ఈవెన్ అయినప్పుడు. ఓకేనా. సో నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి మనం, n ఈజ్ ఆడ్ అయినప్పుడు. n ఈజ్ ఆడ్ అంటే అప్పుడు ఎలా తీసుకుంటాం, కాట్ పవర్ a మైనస్ b/2 ప్లస్ -1 పవర్ 1. ఆడ్ నెంబర్ అంటే 1 తీసుకోవచ్చుగా. సో 1 అయినా తీసుకోవచ్చు, 3 అయినా ఎలా అయినా తీసుకోవచ్చు. సో కాట్ పవర్ n ఆఫ్ a మైనస్ b/2. సో ఇక్కడ చూడండి, కాట్ పవర్ n ఆఫ్ a మైనస్ b/2. నెక్స్ట్ ఇక్కడ -1 పవర్ 1 అంటే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. సో మైనస్ కాట్ పవర్ n ఆఫ్ a మైనస్ b/2. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది, 0 అవుతుంది. సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, n అనేది ఆడ్ ఉన్నప్పుడు 0 అని. సో n అనేది ఈవెన్ ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూ అనేది 2 కాట్ పవర్ a మైనస్ b/2 అని ప్రూవ్ చేయమన్నారు, అంతే కదా. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ sin a ఈక్వల్ టు sin b, cos a ఈక్వల్ టు cos b, సో దెన్ ప్రూవ్ దట్ a ఈక్వల్ టు 2nπ ప్లస్ b, n బిలాంగ్స్ టు z అన్నారు. ఇక్కడ sin a ఈక్వల్ టు sin b, అలానే cos a ఈక్వల్ టు cos b అయితే a ఈక్వల్ టు 2nπ ప్లస్ b అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ తీసుకుందాము sin a ఈక్వల్ టు sin b. సో ఈ sin bని ఇటు సైడ్ తీసుకుందాం, sin a మైనస్ sin b అవుతుంది ఈక్వల్ టు 0. సో ఇది ఎలా ఉంది, sin c మైనస్ sin d లాగా ఉంది, అంతే కదా. sin c మైనస్ sin d. సో అప్పుడు ఫార్ములా ఏంటి, sin c మైనస్ sin dని 2 cos ఆఫ్ c ప్లస్ d/2 ఇంటూ sin ఆఫ్ c మైనస్ d/2 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ cos a ఈక్వల్ టు cos b అది తీసుకుందాం. సో cos a ఈక్వల్ టు cos b. సో ఈ cos b ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. cos a మైనస్ cos b ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉంది, cos c మైనస్ cos d. అంటే దాని ఆన్సర్ ఫార్ములా ఏంటి, -2 sin ఆఫ్ a ప్లస్ b/2 ఇంటూ sin ఆఫ్ a మైనస్ b/2 ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ తీసుకుందాం. ఇక్కడ 2 cos ఆఫ్ a ప్లస్ b/2 ఇంటూ sin ఆఫ్ a మైనస్ b/2 ఈక్వల్ టు 0. ఓకే. సో ఈ మొత్తం ఇటు వస్తే ఏమవుతుంది, 0 అవుతుంది కదా. అంటే దాని అప్పుడు ఆన్సర్ ఏమో sin ఆఫ్ a మైనస్ b/2 ఈక్వల్ టు 0/2 cos ఆఫ్ a ప్లస్ b/2. అంటే 0/సంథింగ్ అంటే 0. సో sin ఆఫ్ a మైనస్ b/2 ఈక్వల్ టు ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో దీంట్లో కూడా ఈ మొత్తం ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, sin ఆఫ్ a మైనస్ b/2 ఈక్వల్ టు 0నే వస్తుంది, అంతే కదా. సో sin ఆఫ్ a మైనస్ b/2 ఈక్వల్ టు 0 అంటే sin అనేది ఏ వాల్యూలో 0 అవుతుంది, sin nπ వాల్యూలో 0 అవుతుంది, అంతే కదా. sin π వాల్యూ 0 కదా. సో అలా అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, a మైనస్ b/2 ఈక్వల్ టు nπ, a మైనస్ b ఈక్వల్ టు ఏమవుతుంది, 2nπ. అప్పుడు a ఈక్వల్ టు ఏమవుతుంది, 2nπ ప్లస్ b. ఓకేనా. సో అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది, a ఈక్వల్ టు 2nπ ప్లస్ b అనమాట. ఓకేనా.